తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. అమృతధార అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 5 వినేద్దామండి. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు, చదివి వినిపించేది పద్మిని. మరో 3 వారాల తర్వాత ఆ రోజు రాత్రి 10 గంటలు దాటుతుంది. మనోజ్ డ్రాయింగ్ రూమ్లో కూర్చునున్నాడు. అతనికి ఎదురుగా లాయర్ దయానిధి, ఫైనాన్షియల్ అడ్వైజర్ షణ్ముఖం, కంపెనీలో తోటి భాగస్వామి అయిన నారాయణమూర్తి, ఆనందరావు, వెంకటేశ్వరరావు గారు కూర్చుని ఉన్నారు. వాళ్ళంతా అక్కడ చేరి ఏదో ముఖ్యమైన విషయాన్ని తీవ్రంగా చాలాసేపటి నుంచి చర్చిస్తున్నట్లుగా అందరి ముఖాలు గంభీరంగా ఉన్నాయి. టీపాయ్ మీద నారాయణమూర్తి కాలుస్తున్న సిగరెట్ల పీకలతో యాస్ట్రే నిండిపోయింది. వాళ్ళంతా ఆ పూట భోజనం అక్కడే చేశారు. మనోజ్ టేబుల్ అంచున ఆనుకుని నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో నిబ్బరం ఎంత పరదాలు లాగాలని చూస్తున్నా వాటి వెనుక నుంచి అతని మనసులోని ఆందోళన, వెరవు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారు చేస్తున్న ప్రసంగంలో అతనికి ఏమాత్రం ఇష్టం లేని విషయం తిరస్కరించి వారిని ఒప్పించడం ఎలాగా అని సతమతమవుతున్న యాతన దవడ ఎముకలలో అర్థం అవుతూనే ఉంది. దయానిధి నచ్చజెబుతున్నట్లుగా అన్నాడు. మనోజ్, ఈ ఆపదలో నుంచి మనం గట్టెక్కాలంటే ఇదొక్కటే మార్గం. ఆ మూల ఎక్కడుందో వెతికి పట్టుకుని నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. అప్పుడు ఈ ఆస్తి విభజన అనేది మాటే రాదు. మనోజ్ విసురుగా దయానిధి వైపు చూశాడు. అతని చూపులు తీక్షణంగా ఉన్నాయి. మీరంతా అసంబంధమైనది చెబుతున్నారో మీకు తెలియడం లేదు. శివ ప్రేమించిన అమ్మాయిని నేను చేసుకోవడమా? శివ ప్రేమించాడని రుజువేముంది? ఆ అమ్మాయి వచ్చి అతన్ని ప్రేమించాను అనే ప్రేమ ఎరవేసి పెళ్లిలోకి లాగుండొచ్చు కదా, నారాయణమూర్తి అన్నాడు. చాలా శాంత స్వభావుడు ఆయన. ఎలాంటి సమస్య వచ్చినా తెలియకుండా దాన్ని ఎలా దాటుకోవాలా అనే చాకచక్యం గల మనిషి. ఆయన కూడా దయానిధి చేసిన సూచనని సమర్థించడంతో మనోజ్ పూర్తిగా ఒంటరివాడైపోయాడు. ఉదయం దయానిధి ఫోన్ చేసి మేమంతా నీతో మాట్లాడడానికి వస్తున్నామని చెబితే శివ మరణం పట్ల తనకి 4 ఓదార్పు మాటలు మళ్ళీ చెప్పడానికి వస్తున్నారని అనుకున్నాడు. వాళ్ళు వచ్చారు. నారాయణమూర్తి మనోజ్ను కూర్చోమని మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాము, అది వినిపించడానికి వచ్చామన్నారు. మనోజ్ అంతర్యం ఇలాంటిదేదో ఉందని అందరూ ఒకరి తర్వాత ఒకరు కూలబడుకున్నట్టు రావడంతోనే అర్థమైంది. శివ విల్లు సంగతి తెలుసుంటుంది. ఎవరి షేర్స్ వారు విత్డ్రా చేయడానికి ఆ నిర్ణయం చెప్పడానికి వచ్చినట్టున్నారు అనుకున్నాడు. మనోజ్కి ఇది బాగా బాధగా అనిపిస్తున్నా వాళ్ళ కోరిక అసహజంగా ఏమీ అనిపించడం లేదు. అవును, ఇది వాళ్ళ తప్పు కాదు, ఎవరి జాగ్రత్త వాళ్ళది. ఫ్యాక్టరీ ఎలాగో నష్టాల సుడిగుండంలో చిక్కుకోబోతుంది. ముందు జాగ్రత్తగా వారు తమ సంగతి పదిలపరుచుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. మనోజ్ ఆంతర్యం కల్లోల తరంగాలలో అలజడిగా ఉన్న వారితో మృదు దరహాసంతోనే సంభాషణ ప్రారంభించాడు. అప్పుడు నారాయణమూర్తి వారందరి నిర్ణయం చెప్పారు. మనోజ్, దయానిధి జరిగిన విపత్తు గురించి మా అందరికీ చెప్పారు. శివ విల్లు ఒక బాంబులా మనందరి జీవితాలని చిన్నాభిన్నం చేయబోతుంది. దీనికి మేమంతా కలిసి ఎన్నో రకాలుగా ఆలోచించి ఒక నిర్ణయం చేశాము. చెప్పండి, మీ అభిప్రాయం. రెండో మాట లేకుండా శిరసా వహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మనోజ్ చిరునవ్వుతా అన్నాడు. థ్యాంక్ యూ. మనోజ్, జాగ్రత్తగా విను. మేమెంతో దూరం ఆలోచించి నీకు మాకు నష్టం కలగకూడదని చేసిన నిర్ణయం ఇది. నువ్వు అమూల్యని పెళ్లి చేసుకోవాలి. మీ పెళ్లి వల్ల మనందరికీ జరగబోయే ఈ వినాశనం తప్పుతుంది. చేతిలో పేపర్ వెయిట్ తిప్పుతూ వారి జడ్జిమెంట్ వినడానికి తనని తాను సన్నద్ధం చేసుకుంటున్న మనోజ్ నోట మాట రానివాడిలాగా తలెత్తి చూశాడు. అతని ముఖంలో చిరునవ్వు ఎగిరిపోయింది. తెచ్చిపెట్టుకున్న ప్రశాంతత చిన్నాభిన్నమయ్యింది. అతని చూపులు ఒక క్షణం అయోమయంగా అయినాయి. క్రమంగా అయోమయాన్ని తీవ్రంగా నెట్టేస్తూ ఆగ్రహం పెళ్ళుబీకి మరు నిమిషంలో అతని ముఖంలోకి రక్తం పొంగొచ్చింది. నుదుటి మీద కోపం కనిపించసాగింది. అతని పెదవులు ఆవేశాన్ని బలవంతంగా నిగ్రహించుకుంటూ బిగిసినాయి. అతని కుడి చెయ్యి చేతిలో అంతవరకు తిప్పుతున్న పేపర్ వెయిట్ ముక్కలుగా చిదిమి వేసేటంత గట్టిగా బిగించి పట్టుకుంది. అందరూ నిశ్శబ్దంగా మనోజ్నే చూస్తున్నారు. అతని ముఖ కవళికల్లో వస్తున్న మార్పు అతని మనసు పొందిన ఆవేదనను తెలియజేస్తూనే ఉంది. ఇది వారు ఊహించిందేం కాదు. మనోజ్, నీ పట్ల సంవత్సరాల తరబడి మాకున్న వాత్సల్యంతో, అభిమానంతో చెప్పిన ఆలోచన ఇది. నువ్వు వేరుగా అర్థం చేసుకోవద్దు సుమా, షణ్ముఖం గారు అన్నారు. ఇది ఇది ఎవరు చెప్పిన ఆలోచన? మనోజ్ అందరినీ నిశ్చితంగా కలియజూస్తూ అన్నాడు. వీరిలో ఎవరు తనని పావుగా ఉపయోగించడానికి ఇంత ధైర్యం చేశారో అని.
నారాయణమూర్తి గారు వెంటనే అన్నారు, మనోజ్, నువ్వు అలా చూస్తే మేము నీ శత్రువులం కాదు. నువ్వు నీతో పాటు మా కాళ్ళ కింద కదలబోతున్న దాన్ని పదిలపరుచుకోవడానికి మేము చేస్తున్న ప్రయత్నం, నిన్ను చేస్తున్న అభ్యర్థన. మాలో ఎవరికి వచ్చిన ఆలోచన అయినా కానీ ఇది మా అందరికీ సరైన అభిప్రాయం, ఏకాభిప్రాయం. దీనికి మార్పు లేదు. ఎందుకంటే దీనికి ఇంకో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. ముక్కు ముఖం తెలియని ఆ అమూల్యకి నువ్వు సంపాదించిందంతా ఇచ్చి మనం బికారులం అయ్యే కంటే ఆ అమూల్యని మనలో కలిపేసుకుంటే, మన గొడుగు కిందకే తెచ్చుకుంటే ప్రస్తుతం మృత్యు కెరటంలా వచ్చి ముందున్న ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. నువ్వు మమ్మల్ని తప్పు పట్టొద్దు. ఈ డబ్బున్న వాళ్ళకి అప్పుడప్పుడు డబ్బు కోసం జరిగే ఇలాంటి వ్యాపారాలు మామూలే. తర్వాత అందరూ ఒక్కసారిగా నచ్చ చెప్పాలన్నట్లుగా మాట్లాడేశారు. ఆ వాదన ఒక్కటే, దీనివల్ల నష్టం ఏమీ లేదు. అంతగా అయితే ఒక ఏడాది ఉండొచ్చు. డబ్బు వ్యవహారాలు గుట్టు చప్పుడు కాకుండా చక్కదిద్దుకుని ఆ అమ్మాయిని వదిలేయొచ్చు. ఆడపిల్లని వదిలించుకోవడం పెద్ద సమస్యేం కాదు. మనోజ్, నువ్వేమనుకున్నా ఈ నిర్ణయానికి ఒప్పుకోక తప్పదు. నువ్వు నీ గురించి కంటే మా అందరి గురించి ఆలోచించు. మనోజ్ చేదు మింగుతున్నట్లుగా అన్నాడు. అతని ముఖం అవమానభరితంగా ఉంది. మీ అందరికీ నా మీద నమ్మకం లేదా? నేను ఒక్క నెలలో కొత్త షేర్ హోల్డర్ని కంపెనీలో చేర్చగలను. కొత్త వాళ్ళు చేరిన కొద్దీ కొన్ని కొత్త సమస్యలు కూడా వస్తాయి. ఇది ఆ ముకుందరావు దాస్తాడని నువ్వు అనుకుంటున్నావా? ఆయన శివానాన్నకి బాల్యమిత్రుడు. ఎప్పటి నుంచో మీ కుటుంబం మీద ఆయనకి కసుంది. అదంతా బయటకు వస్తే నువ్వు అనుకున్నంత తేలికగా షేర్ హోల్డర్స్ దొరకరేమోనని మా భయం. ఈ సంగతి కూడా మేము ఆలోచించాం. ముకుందరావు ఏమనుకుంటున్నాడో తెలుసా? మేం విడిపోతామని అనడం లేదుగా. అమూల్య శివకి బదులుగా భాగస్వామిగా ఉంటుంది అంటున్నాడు. అంటే మనందరి జుట్టు ఆయన చేతికి దొరకబుచ్చుకోవాలని ఆశ. అమూల్య ఎలాంటి అమ్మాయో మాకెవరికీ తెలియదు. కానీ అమూల్యని చేతిలో పెట్టుకుని ఆ ముకుందరావు మనల్ని ఒక ఆట ఆడించగలడు. అది మాత్రం ఖాయం. ఆయనను మనం ఆపలేం. ఆయన నుంచి తప్పించుకోవడానికైనా మనం అమూల్యని మన వైపు లాక్కోవాలి. అలా లాక్కోవాలంటే ఇదొక్కటే మార్గం. కానీ అమూల్య ఎక్కడుంది? మనోజ్ అడిగాడు. మనమంతా వెతుకుదాం. దయానిధి అప్పుడే ఆ పని ప్రారంభించారు కూడా. ఏం దయానిధి గారు? దయానిధి అవును అన్నట్లు తల ఊపాడు. అమూల్యకి మరో వ్యక్తితో పెళ్లి కాలేదని నమ్మకం ఏమిటి మీకు? ఆగ్రహంగా అన్నాడు. అదే నా భయం, నారాయణమూర్తి గారు అన్నారు. మనం సాధ్యమైనంత త్వరలో అమూల్య ఎక్కడుందో కనుక్కోవాలి. అంత త్వరగా ఇంకొకరితో పెళ్లి కుదుర్చుకుంటుందా? ఏమో, ఆ అమ్మాయికి ఇంకొకరితో పెళ్ళయిందా? ఇక చచ్చామే. మనల్ని ఆ దేవుడే రక్షించాలి, దండం పెట్టుకుంటూ అన్నారు వెంకటేశ్వర్లు గారు. అమూల్య ఎక్కడుందో వెతికి తెచ్చే బాధ్యత మాది. ముందు నువ్వు ఈ నిర్ణయానికి అంగీకరించినట్టేనా చెప్పు అన్నాడు నారాయణమూర్తి. అమూల్యని కనిపించనియండి ముందు. కనిపించకుండా ఎక్కడికి వెళ్తుంది? నీ నిర్ణయం చెప్పు దయానిధి గారు అడిగారు. నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఇప్పుడేం చెప్పలేను అన్నాడు మనోజ్. టైం తీసుకో. ఇది నీకు కూడా ఎంత సమస్యో మాకు అర్థమవుతుంది. కానీ ఏం చేస్తాం? కొన్నిసార్లు మన వెంట జీవితం రాదు. జీవితం లాక్కుపోతున్న మన ఇష్టాలతో ప్రమేయం లేకుండా మనం పోవడం జరుగుతుంది అన్నారు షణ్ముఖం. దయానిధి మనోజ్ భుజం తట్టాడు. మనోజ్, జీవితం మనల్ని దెబ్బతీయాలని చూస్తుంది. మనం తగ్గినట్టే తగ్గి పూచిపుచ్చుకొని లెంపకాయ కొట్టినట్టుగా ఎదురు తిరిగి మళ్ళీ తీయాలి దెబ్బ. నీకు లోటే ముందు చెప్పు. నువ్వు కావాలి అనుకుంటే నువ్వు కోరుకున్న అమ్మాయిలు నీ దగ్గరకు వస్తారు. ఈ రోజుల్లో ఎంతమంది మగవాళ్ళు పెళ్లి చేసుకున్న భార్యతోనే కాపురం చేస్తానంటావు? అసలు రెండో పెళ్లి చేసుకోవడం సమస్య ఏం కాదు. ఆ పని నేను సులభంగా చేయగలను. నువ్వు నా మాట మన్నించి మా మాట విన్నావంటే మాకు నిద్ర పడుతుంది. మనోజ్ ఆలోచిస్తానని టైం కావాలని అన్నాడుగా. కాదని తిరస్కరించలేదయ్యో. మనం వెళ్దాం. అతన్ని మరీ మనం ఒత్తిడి తీసుకురాకూడదు. అది నాకు ఇష్టం లేదు. మన ఎదుట ఉన్న 2 మార్గాలు అతనికి చెప్పాము. అతని ఇష్టానికే వదిలేద్దాం. ఇక ఏం చేసినా మనం భరించాల్సిందే. మన ఇష్టాలతో పని జరిగేది కాదు. ఏమంటారు అన్నారు నారాయణమూర్తి గారు. ఆయన మాటల్లో శ్లేష కానీ ఆగ్రహం కానీ లేవు. ఆయన మనసులో మాట చెప్పినట్లుగా ఉన్నారు. షణ్ముఖం గారు తల ఊపారు. వస్తాం మనోజ్, నువ్వు ఇంకా విశ్రాంతి తీసుకోవాలి సుమా అన్నారు నారాయణమూర్తి గారు. మనోజ్ అందరితో వీడ్కోలుగా కరచలనం చేశాడు. వాకిట్లో కార్ల వరకు వచ్చి వారిని సాగనంపాడు. అతను ఇంట్లోకి తిరిగి వస్తుంటే గడియారం 12 గంటలు కొడుతుంది. మనోజ్ ఆ గడియారం చూస్తున్నారు. అది మావయ్యది. శివ ఒకసారి తన పుట్టినరోజు కానుకగా ఇచ్చాడు. అది ఇస్తూ ఇది పాతది అని ఎక్కడో పారేకు సుమా,
ఇది నాకున్న నాన్న తాలూకు ఒకే ఒక జ్ఞాపకం. దీన్ని ఎలా భద్రపరచాలా అని సతమతమవుతున్నాను. నీకు కానుకగా ఇచ్చేస్తే ఇది శాశ్వతంగా క్షేమంగా ఉంటుందని నాకు తెలుసు అంటూ తనే గోడకి పెట్టాడు. అధునాతనమైన ఫర్నిచర్తో అందంగా ఉన్న హాలులో గోడకి ఉన్న ఆ గడియారం ఒక యాంటిక్లా తన ప్రత్యేకతని, పాతలో గల అందాన్ని, ఆ సంబంధాన్ని ప్రదర్శించుకుంటూ అధునాతన ఫర్నిచర్ని సవాల్ చేస్తున్నట్లుగా గోడ మీద ఉంటుంది. ఒకసారి సెక్రటరీ తన ఊరి నుంచి తిరిగి వచ్చేసరికి అది తీసేసి కొత్త గడియారం పెట్టించాడు. ఇది ఇక్కడి నుంచి ఎవరు తీశారో అనే తన అరుపుకి అతను హడలిపోయి స్టోర్ రూమ్లో పడేసిన దాన్ని తుడిచి తెచ్చి మళ్ళీ పెట్టాడు. దీన్ని కదపకండి ఆదేశించాడు తను. మనోజ్ లోపలికి వచ్చి పడక గదిలో కుర్చీలో కూర్చున్నాడు. చేతులు తల వెనక్కి పెట్టుకుని ఆలోచనగా ఉండిపోయాడు. అమూల్యని తను పెళ్లి చేసుకోవడమా? అతని మనసు అపవిత్రమైన ఆలోచన చేసినట్లుగా చీత్కారం చేస్తుంది. అతని కళ్ళెదుట రోజు తను కాలింగ్ బెల్ కొట్టినప్పుడు తలుపులు తీసిన అమూల్య రూపమే మెదులుతుంది. మీరు మనోజ్? ఆ అమ్మాయి కళ్ళల్లో కాంతి గుర్తుకు వస్తే అతని మనసు నివ్వలమవుతుంది. ఒక వ్యక్తి గురించి విని విని చూసినప్పుడు కలిగే ఆసక్తి, ఆనందం అవి. మీరు మనోజ్? ఆ అమ్మాయి కళ్ళల్లో కాంతి గుర్తుకు వస్తే అతని మనసు విహ్వలం అవుతుంది. ఒక వ్యక్తి గురించి విని విని చూసినప్పుడు కలిగే ఆసక్తి, ఆనందం అవి. దానికి కారణం పూర్తిగా శివాయేనని తనకి తెలుసు. అమూల్య మేడ మీదకి షర్బత్ ఇవ్వడానికి వచ్చినప్పుడు తన మనసులో అనుకోకుండా వచ్చిన భావతరంగాలు కూడా తనకు గుర్తున్నాయి. కారులో వెళుతుంటే శివ మధ్యలో దిగి వెళ్ళిపోవలసిన ప్రయాణికుడిగా అనిపించడం కూడా గుర్తుకొస్తుంది. అతనికి అంతులేని ఆశ్చర్యం కలుగుతుంది. తన మనసులో ఆనాడు కలిగిన ప్రకంపానికి ఆ రోజు ఎంత సిగ్గుపడ్డాడు. తన ఆలోచన లోపమని బాధపడ్డాడు. ఇప్పుడు అనిపిస్తుంది ఆ అనిపించడంలో తన ప్రమేయం ఏమీ లేదు, తను కేవలం నిమిత్త మాత్రుడు అని. అమూల్యని తను పెళ్లి చేసుకోవడమా? ఏమనుకుంటున్నారు వీళ్ళు? అసలు నా గురించి ఏమనుకుంటున్నారు? తను పెద్దగా ఆలోచించిన మాట నిజమే. ఎలాంటి అమ్మాయి అయితే బాగుంటుంది అనే ఊహలు అల్లుకునే తీరుబడి తనకి లేని మాట వాస్తవం. ఆ అమ్మాయి నాకు భార్య అయితే బాగుండును అనే ఆలోచన తనలో రేకించేటంత ప్రత్యేకమైన అమ్మాయి కూడా ఇంతవరకు తటస్థపడలేదు. ఇంతవరకు తన భవిష్యత్తు శ్రమతో, ఓర్మితో పటిష్టంగా ఏర్పరచుకొని దీక్షతో కృషి చేయడంతోనే తనకి ఇన్ని సంవత్సరాలు గిర్రున తిరిగిపోయాయి. పోనీ ఇది ఒకందుకు మంచిదే. అమూల్యను వెతకడంలో ఈ రూపంగానైనా తనకి వీళ్ళంతా సాయపడతారు. అమూల్యని ఒకసారి చూసి శివ మరణం తర్వాత ఆమెని అనునయించడానికి అవకాశం దొరకనందున తను క్షమాపణ చెప్పుకోగలిగే ఒక్క క్షణమైనా దొరికితే చాలు. తను దానికోసమే ఓర్మితో ఎదురుచూస్తున్నాడు. తర్వాత దాదాపు 20 రోజుల అనంతరం మనోజ్ ఆఫీసులో కూర్చుని ఉత్తరాలు చూస్తుంటే ఒక ఉత్తరం కనిపించింది. అది తెల్లటి కవర్ మీద చాలా కుదురుగా, నీట్గా ఉన్న హ్యాండ్ రైటింగ్లో ఉంది. తన పేరిట అడ్రస్ రాసి పైన పర్సనల్ అనుంది. ఫ్రమ్ అడ్రస్ లేదు. అతని కనుబొమ్మలు ముడిపడగా ఆ కవర్ చించి ఉత్తరం చూశాడు. చాలా చిన్నగా ఉందది. కానీ అతడి గుండెల్లో కాళ్ళ కింద డైనమైట్ పేలబోతున్నంతగా సృష్టించింది. అందులో ఇలా ఉంది: మనోజ్ గారికి అమూల్య నమస్కరించి రాయినది. నేను త్వరలో హైదరాబాద్ వస్తున్నాను. మీతో నాకు సంబంధించిన విషయాలు చాలా ముఖ్యమైనవి, అర్జెంటుగా మాట్లాడాలి. నేను హైదరాబాద్ సరిగ్గా ఎప్పుడు వస్తాననేది చెప్పలేను. రాగానే మీకు ఫోన్ చేస్తాను. దయించి టైం లేదని కానీ, ఎవరిని కలవను అని కానీ అనకండి. ఈ ఒక్క సాయం మీరు శివని దృష్టిలో ఉంచుకొనైనా తప్పక చేస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు అమూల్య. మనోజ్ ఉత్తరం తిప్పి చూశాడు. బెంగళూరు నుంచి వచ్చింది. 4 రోజుల క్రిందట తారీఖు చూపిస్తుంది. అతనికి వెంటనే ఫోన్ చేసి దయానిధికి చెప్పాలనిపించింది. ఫోన్ చేయడానికి డయల్ చేయబోయిన వాడల్లా అంతలో సందేహంగానే ఆగిపోయాడు. ముందు అమూల్యని రాని, ఆమె ఆగమనం గోప్యంగానే ఉండని. ఆ అమ్మాయి చెప్పబోయేదేమిటో ముందు తను వినాలి. తర్వాత ఏం చేయాలి అన్నది నిర్ణయం చేయొచ్చు. ముందే అమూల్య వస్తుందని తెలిస్తే వీళ్ళంతా గందరగోళం చేయొచ్చు. మనోజ్ అందుకే ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఆఫీసులో సెక్రటరీ, ఇంట్లో మాణిక్యానికి అమూల్య అనే అమ్మాయి ఫోన్ చేస్తే తను ఆ సమయంలో ఎక్కడ ఏ అర్జెంటు పనిలో ఉన్నా వెంటనే తెలియజేయమని ఆదేశం ఇచ్చేశాడు. ఈ సంగతి ఇంకెవరికీ చెప్పాల్సిన అవసరం లేదని హెచ్చరిక కూడా చేశాడు. ఆ ఉత్తరం వచ్చిన క్షణం నుంచి అతను క్షణం ఒక యుగంలాగా అమూల్య ఫోన్ కోసం ఎదురు చూడసాగాడు. అమూల్య కనిపించగానే ఏం మాట్లాడాలో కూడా క్షుణ్ణంగా నిర్ణయించుకున్నాడు. ఫోన్ మోగిందంటే అతనికి ఆతృత, ఆశ. అమూల్య కంఠం కోసం అతని మనసు తప్పిస్తున్నట్లుగా ఎదురు చూస్తుంది. కానీ చూస్తుండగానే 4 వారాలు గడిచిపోయాయి. క్యాలెండర్లో మళ్లీ నెలలో 4వ తేదీ వచ్చింది.
అమూల్య ఉత్తరం రాసి ఈ రోజుకి నేల మీద ఒక రోజు గంటన్నర అయ్యింది. వస్తానని రాసింది, రాలేదు. ఏమై ఉంటుంది? అమూల్య మళ్ళీ తన దగ్గరకు రావాలన్న అభిప్రాయం మార్చేసుకుందా? పోనీ ఆ విషయం ఉత్తరం ద్వారా తెలియచేస్తే పోయేదిగా. తనకి ఎదురు చూడడం ఈ అశాంతి తప్పేది కదా. అవును, నిజమే. తన గురించి ఆలోచిస్తున్నాడు, కానీ ఆవిడ గారికి ఏం బాధ్యత ఉంది? తను బాధపడుతుంటే ఆమె గారికి ఏం చేయాలి? అసలు ఇలాంటిది జరుగుతుందని తన ఊహకి అందుతుందా? అమూల్య ఫోన్ కోసం రాత్రింబవళ్ళు ఎదురు చూసి చూసి మనోజ్ విసిగిపోయాడు. అతనిలో నిర్లిప్తత, నిరాశ చోటు చేసుకుంది. అమూల్య వస్తే శివాస్థానంలో ఆమెని భాగస్వామిగా తీసుకుని వ్యాపారాన్ని ప్రస్తుతానికి ఒడిదొడుకుల సుడిగుండం దారి పడకుండా రక్షించుకోవాలని అతని ఆరాటం. డబ్బు బిగిసిపోయింది. ఎప్పుడు ఎంత అవసరమైనా శివ అకౌంట్లో నుంచి తీసుకుని వడ్డీతో సహా చెల్లించేవాడు. ఆ విధంగా శివ డబ్బు, నా డబ్బు అనే తమ భేదం ఎన్నడైనా వస్తుందని తన కల్లో కూడా ఊహించలేదు. అందుకే జాగ్రత్త అనే మాట గుర్తులేనంత ధీమాగా ఉన్నాడు. అందుకే ఆ రోజు చెక్బుక్ మీద కాఫీ ఉలికిపోయినప్పుడు బ్యాంక్కి వెళ్ళి మరొకటి తెచ్చుకుందాం, వరి అవ్వకు అని తను అంటే, నాకేం వర్రీ, అదేదో వర్రీ నీకే అన్నాడు శివ. చిత్రంగా అవి విధిగీసిన చెరపురాని గీతలుగా మారతాయని అనుకోలేదు. అమూల్య జ్ఞాపకం అతన్ని అనుక్షణం వెంటాడుతూనే ఉంది. ఎందుకు రాలేదా అన్న ప్రశ్న ప్రతి నిమిషం మనసుని నిలదీస్తుంది. అమూల్యకి రాదని నిశ్చయానికి వచ్చిన అమూల్య కోసం ఒక పక్కన తను, మరో పక్క నుంచి దయానిధి నారాయణమూర్తి గారు, మరోవైపు నుంచి ముకుందరావు గారు అమూల్య కోసం ఎవరికి వారే ముందు ఆమె జాడ తెలుసుకోవాలని ఆతృతగా పోటీ పడుతున్నట్టుగా వెతుకుతూనే ఉన్నారు. ముఖ్యంగా దయానిధికి ముకుందరావు గారికి పోటీ చాలా తీవ్రంగా నడుస్తుంది. దయానిధి ఎప్పటికప్పుడు తనకి అందిన సమాచారం చెబుతూ ఉన్నాడు. అమూల్య పూనాలో తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉన్నట్లు తెలిసిందని తన బావుమరిదిని పంపానని దయానిధి చెప్పాడు. అతను వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ ఆతురత, ఉద్వేగం. అమూల్య కనిపిస్తే ఫోన్ చేయమని చెప్పారు. అప్పటికప్పుడు పూనా ప్లేన్లో వెళ్ళడానికి దయానిధి రెడీగా ఉన్నారు. కానీ చంద్రం ఫోన్ చేశాడు. అమూల్య లేదు. అమూల్య తెలిసిన వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారట. క్రితం వారం అంతా అమూల్య అనే అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నమాట నిజమేనట. మళ్ళీ అందరి ఆశలు అడిగింటిపోయినాయి. దయానిధి పట్టు విడవని విక్రమార్కుడిలాగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈసారి ఆయన పరిచితుడైన ఒక అధికారి సాయం తీసుకున్నాడు. ఈసారి అమూల్య జాడ తెలియకుండా ఎలా ఉంటుందా అనే ధీమాలో ఉన్నాడు. కంపెనీ డైరెక్టర్స్ మీటింగ్ జరుగుతుంది. మనోజ్ ఏం జరగనట్టు తొణక్కుండా ప్రవర్తించడం అనేది పెద్ద పరీక్షగా ఉంది. మీటింగ్లో ఉండగా పిఏ ఫోన్ తెచ్చిచ్చాడు. ఎవరు? పనిలో ఉన్నారని చెప్పు అన్నాడు అతను చిరాకుగా. ఒకసారి మాట్లాడండి సార్, పిఏ తగ్గు స్థాయిలో అన్నాడు. మనోజ్ ఫోన్ తీసుకున్నాడు. హలో. అతని కంఠం చాలా తగ్గు స్థాయిలో, పూర్తి వ్యాపారపరంగా ఉంది. హలో. అవతల నుంచి కోమలంగా ఉన్న కంఠం బెరుగ్గా వినిపించింది. ఎస్. అతను నుదురు చిట్లించాడు. మనోజ్ గారు కావాలి, నేను అర్జెంటుగా మాట్లాడాలి. ఎస్, నేనే మాట్లాడుతున్నాను. మనోజ్ గారా? ఆ కంఠంలో గులాబీ రెక్కల మృదుత్వం, ఎక్కడో విన్నట్టు లీలగా జ్ఞాపకం. అవును. అతని కంఠం అసహనంగా పలికింది. నేను అమూల్యని. నేను హైదరాబాద్ వచ్చాను. సాయంత్రం వెళ్ళిపోతున్నాను. మిమ్మల్ని ఒకసారి అర్జెంటుగా కలవాలి నేను. అతను హఠాత్తుగా ఆగిపోయాడు. దయానిధి ఫైల్ ఒకటి అతని ముందు పెడుతున్నాడు. మనోజ్ ఒక్కసారి కళ్ళెత్తి చూశారు. అందరూ అక్కడే ఉన్నారు. నేను ఎక్కడ కలవాలి మిమ్మల్ని? అంటున్నాడు అతను. అతని ముఖాన చిరుచెమటలు అలుముకుంటున్నాయి. ఫోన్ తీసుకుని పక్క గదిలోకి వెళ్దామా అని అతని మనసు వేగంగా ఆలోచిస్తుంది. మీ ఆఫీస్కి రానా? శివ ఒకసారి చూపించాడు, నాకు తెలుసు. ఒక క్షణం అతను సరే అనేశాడు. నేను ఫోన్ పెట్టేస్తున్నాను. మీ ఆఫీస్కి సరిగ్గా 2:30కి వస్తాను. ఇప్పుడిక మాట్లాడలేను. నేను వచ్చేస్తాను. కాస్త రావడం ఆలస్యమైనా నా కోసం వెయిట్ చేయండి. వెళ్ళిపోకండి ప్లీజ్. ఉంటాను. అమూల్య ఫోన్ పెట్టేసింది. మనోజ్ ఫోన్ పెట్టేశాడు. మనోజ్, ఏమైంది? ఎనీథింగ్ రాంగ్? వెంకటేశ్వర్లు గారు అడుగుతున్నారు. ఏమిటా చెమటలు అన్నాడు దయానిధి అతన్నే పరిశీలనగా చూస్తూ. ఏం లేదు, ఈ మధ్య సరిగ్గా నిద్ర ఉండడం లేదు. ఎందుకో సడన్గా ఇలా చెమటలు వస్తున్నాయి. మనోజ్ జేబులో నుంచి జేబురుమల తీసుకుని మెడ, నుదురు మీద చెమటలు తుడుచుకుంటూ అన్నాడు. తర్వాత వెంటనే కంపెనీ వ్యవహారాల గురించి చర్చ ప్రారంభించి మీటింగ్ అనుకున్న దానికంటే గంట ముందే పూర్తయిపోయింది. వాళ్ళంతా మనోజ్కి చెప్పి వెళ్ళిపోతున్నారు. మనోజ్,
నన్ను కాస్త మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? నారాయణమూర్తి గారు అడిగారు. లేదు, నేను అటు రావడం లేదు అన్నాడు. నేను డ్రాప్ చేస్తాను రండి అన్నాడు దయానిధి. అందరూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనోజ్ టైం చూసుకున్నాడు. అమ్మయ్య, 2 గంటలు ఇంకా కాలేదు, 5 నిమిషాలుంది. ఆ పైన అతను తేలికగా ఊపిరి పీల్చుకుంటున్నట్టు రిలాక్సింగ్గా కూర్చున్నాడు. కింద ఆటో ఆగిన శబ్దం అయింది. మనోజ్ ఉలికిపాటిగా లేచొచ్చి తెర తప్పించి చూశాడు. అక్కడి నుంచి కింద గేటు స్పష్టంగా కనిపిస్తుంది. ఆటో ఏదో చెడిపోయినట్టుంది. డ్రైవర్ దిగి బాగు చేసుకుంటున్నాడు. ఫోన్ మోగింది. మనోజ్ వెంటనే తీశాడు. మాణిక్యం చెప్పాడు. ఊరు నుంచి కరుణాకరం ఫోన్ చేశాడండి. మీరు ఆఫీసులో ఉన్నారని చెప్పాను, అక్కడికి చేస్తానని అన్నారు. ఓ గాడ్! మనోజ్ వెళ్ళి ఫోన్ ప్లగ్ లాగి డిస్కనెక్ట్ చేసేసి వచ్చాడు. కరుణాకరం కాదు, సర్వప్రపంచమైనా సరే వెయిట్ చేయని. అమూల్య వెళ్ళే వరకు తను ఎవ్వరితోనూ మాట్లాడాడు. అతను రివాల్వింగ్ చైర్లో కూర్చున్నాడు. అమూల్యతో జరిగినందంతా చెప్పేయడానికే నిశ్చయం చేసుకున్నాడు. ఈ వ్యవహారాల్లో దాగుడు మూతలాడడం, మోసం చేయడం లాంటివి అతనికి ఇష్టం లేదు. సూటిగా విషయం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడిస్తే విషయాలు అర్థమవుతాయి. దానివల్ల అమూల్యని పెళ్లి చేసుకోవడం అనే ఒక మహాప్రమాదం తప్పుతుంది అనుకున్నాడు. అతను ఓపికగా అమూల్య కోసం ఎదురు చూస్తున్నాడు. పియని పంపేశాడు. దర్వాన్ని ఒక అమ్మాయి వస్తుంది, ఆమెని తప్ప ఇంకెవ్వరినీ లోపలికి పంపించొద్దని ఆదేశం ఇచ్చాడు. అతని సహనానికి మళ్ళీ పరీక్ష మొదలైంది. క్షణం ఒక యుగంగా గడుస్తుంది సమయం. అతను కావాలని మనసు మీద ఏకాగ్రతగా ఉంచుకుని అశాంతిని, ఆదురతని దగ్గరికి రానియడం లేదు. టైము 2 గంటలు దాటింది. 2:30 అవుతుంది. కాస్త ఆలస్యమైనా వెయిట్ చేయండి ప్లీజ్. అమూల్య కంఠమే వినిపిస్తుంది చెవుల్లో. అతను జీవితాంతం వెయిట్ చేయడానికి సిద్ధమైన వ్యక్తిలా అత్యంత ప్రశాంతంగా ఎదురుచూస్తున్నాడు. ఎవరైనా వచ్చారేమో, ఆఫీస్ తెలీదేమో. వస్తానంది. ఈ చోటు తెలుసు అంది. తప్పకుండా వస్తుంది. ఈరోజు అతన్ని అశాంతి పీడించలేకపోతుంది. టైం గడుస్తుంది. 3 గంటలైంది. 3:30 అవుతుంది. 4 చూపిస్తుంది. 5 గంటలు కూడా దాటిపోయింది. మరో గంట కూడా గడిచింది. 6 గంటలయింది. బయట సంధ్యకాంతలు ఆవరించుకుంటున్నాయి. మనోజ్ టేబుల్ మీద చేతుల్లో తలదించుకుని ముందు కొంగి కూర్చున్నాడు. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయను? ఈ రాత్రంతానా? ఈ నెలంతానా? లేక ఈ సంవత్సరం అంతానా? నా ఈ జీవితం అంతానా? వేదనగా అనిపిస్తుంది అతనికి. సాబ్, లైట్లు వేసుకోలేదు మీరు? కరెంట్ ఉంది కదా. దర్వాన్ వచ్చి లైట్ వేశాడు. యజమాని కూర్చున్న తీరికి అతను చకితుడైనట్లు చూశాడు. మనోజ్ టైం చూసుకున్నాడు. 7 గంటలు దాటుతుంది. లేచి కుర్చీకి తగిలించిన కోటు వేసుకున్నాడు. అమూల్య రాలేదు. బహుశా వీలు కాలేదేమో, లేక వెళ్ళిపోయిందేమో. అతను కారు తాళాలు తీసుకుని కిందకొచ్చాడు. కారు డ్రైవ్ చేస్తుంటే ఇంటికి వెళ్ళాలనిపించడం లేదు. ఈ సమస్యలకి, ఈ అలజడులకి దూరంగా ఎక్కడికైనా ఆత్మీయులైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోవాలని ఎంతగానో అనిపిస్తుంది. కానీ ఎవరున్నారు? ఒక్కరూ గుర్తు రావడం లేదు. అందరూ తనని గౌరవంగా చూస్తారు, అభిమానంగా చూస్తారు. ఆ గౌరవ అభిమానాలలో ఏదో తెలియని దూరం. శివ అన్న మాటలు గుర్తుకొచ్చాయి. నాది అనే స్వార్థం వదిలితే ఈ ప్రపంచంలో ఉన్న అందరూ మనవాళ్లే. తను ఏ స్వార్థం చూపడం లేదు. కొందరి జీవితాల్లో కొన్ని లభించవు. చిన్నప్పుడు ఇంటి బాధ్యత మీద పడడంతో తను ఎప్పుడో పని అని పనిలో లీనమైపోయేవాడు. తన జీవితంలో తన పాటి వాళ్లలా నవ్వులకి, కులాసా కబుర్లకి టైమే ఎన్నడూ మిగలలేదు. జీవితంలో ముగిసినప్పటి నుంచి ప్రతి క్షణాన్ని తన స్వేద బిందువులతో తడిపి, తన తెలివితో రంగరించి భవిష్యత్తు ఏర్పరచుకున్నాడు. ఈనాడు సంఘంలో తనకింత చిన్న వయసులోనే వచ్చిన పేరు ప్రతిష్టలు తను చెల్లించిన మూల్యం ఆ అపురూపమైన ఆనంద క్షణాలే. అవే ఈ అభివృద్ధికి మూలధనం, పునాది రాళ్ళు. ఈ సంగతి ఎవ్వరికీ తెలియదు. తనని వర్కహాలిక్ అని నిక్ నేమ్తో పిలుస్తారు సమాజం వారు. జీవితం ఎంజాయ్ చేయడం రాదు అని హేళన కూడా చేస్తారు. జీవిత వృక్షం ఆకాశంలోకి శాఖోపశాఖలుగా విస్తరించాలంటే దాని వేర్లు భూమిలో ఎంత వ్యాపించుండాలి? ఈ సత్యం చాలామంది మర్చిపోతారు. రోజు ఏమిటి దిగులు, ఏమిటి ఒంటరితనం, ఏమైంది తనకి? మనోజ్ తిరిగి ఇంటికొచ్చాడు. కారు హారన్ వినగానే మాణిక్యం గేటు తీయడానికి పరిగెత్తుకునొచ్చాడు. మనోజ్ లోపలికొచ్చి కారు ఆపి దిగుతుంటే మాణిక్యం పరుగున మొత్తుకుంటున్నట్లుగా అన్నాడు. మీరెక్కడికి వెళ్ళారండి అబ్బాయి గారు? ఫోన్ చేసి నా చెయ్యి నొప్పి పుట్టింది. ఏమైంది? కరుణాకరం మళ్ళీ ఫోన్ చేశాడా? చిరాగ్గా అడిగాడు. లేదండి, ఆ అమ్మాయి గారు వచ్చారు. మీకోసం 2 గంటలు ఎదురు చూశారు.
ఏ అమ్మాయి గారు అడిగాడు. అరేనండి, ఆ రోజు నగలు తెచ్చి ఇవ్వలేదు ఆమెగారు. మీ ఆఫీస్కి వస్తానన్నారట, అది ఎక్కడో గుర్తుపట్టలేకపోయారట. తిరిగి తిరిగి మన ఇంటికి వచ్చారు. చూసి చూసి నేను ఆఫీస్ గుర్తులు చెబితే మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ ఫోన్ చేస్తే అసలు ఆ ఫోన్ మోగుతుంది కానీ ఎవ్వరూ తీయడం లేదు. మనోజ్ గబుక్కున మాణిక్యం చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. అమూల్య వచ్చిందా? ఆమె గారి పేరు అవునవును, అదే చెప్పారు. మీకు ఫోన్ చేస్తే ఎవ్వరూ పలకలేదు. ఇక్కడికి వచ్చారు. మేము మీకు ఎన్నిసార్లు చేశామండి, ఎవ్వరూ తీయలేదు ఫోను. ఎంతసేపు అయింది వెళ్ళి? మాణిక్యం తలగొక్కున్నాడు. అరగంట పైగానే అయిందండి. నేనే ఆటో తీసుకొచ్చి మన ఆఫీస్ గుర్తులు చెప్పానండి. మనోజ్ మాణిక్యం చేయి తోసేసినట్టు వదిలేశాడు. కారు దిగబోతున్న వాడల్లా మళ్ళీ కారులో కూర్చున్నాడు. కారు ఒక్క ఉదుటున బయలుదేరి గేట్లో నుంచి బాణంలా దూసుకుపోయింది. అమూల్య ఇంటికి వచ్చి వెయిట్ చేసిందా? తనేమో అక్కడ ఎదురు చూస్తున్నాడు. తనకేమైంది? సరాసరి అసలు ఇంటికి ఎందుకు రాలేదు? వచ్చినట్టయితే కనిపించేదే. అమూల్య ఫోన్ చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. అనుకుని ఉంటే ప్లగ్ తీసేవాడు కాదు. అమూల్య ఆఫీస్ దగ్గరుందా, వెళ్ళిపోయిందా? తనకి ఆఫీస్ ఉన్న ఆ వీధి ఎప్పటికీ రావడం లేదే అనిపిస్తుంది. దోవలో ఒక ఆటో కారుకి ఢీ కొట్టుకోబోయి కీచుకుమంటూ పక్కకు వెళ్ళి బ్రతికి బయటపడింది. ఇంకో స్కూటరు రాచుకుంటూ వెళ్ళినట్టే వెళ్ళింది. కారు ఆగమేఘాల మీద వచ్చినట్లే ఆఫీస్కి వచ్చి గేటు దగ్గర ఆగింది. అక్కడ కూర్చుని బీడీ కాల్చుకుంటున్న దర్వాను చప్పున కింద పారేసి సెల్యూట్ చేశాడు. నా కోసం ఎవరైనా వచ్చారా? మనోజ్ కారు దిగి వస్తూ అడిగాడు. ఒక అమ్మాయి గారు ఆటోలో వచ్చారండి. మీ పేరు, ఆఫీసు అడిగారండి. ఆఫీస్ ఇదేనని చెప్పాను. మీరు వెళ్ళి చాలాసేపు అయిందని చెప్పానండి. ఆమె గారు వెళ్ళిపోయారు. ఏమైనా చెప్పిందా? ఏం చెప్పలేదండి. మనోజ్ వచ్చి కారులో కూలబడ్డాడు. అతనికి విధి తనని పరిహసిస్తున్నట్లుగా అనిపించింది. తను అనుకున్నట్టు కాకుండా ఇంకెవరో ఆదేశించున్నట్లుగా జరిగిపోతున్నాయన్నీని. అతను ఇంటికి తిరిగొచ్చాడు. ఆ రాత్రి అతనికి నిద్రే రాలేదు. తెల్లవారడం అతనికి తెలుస్తూనే ఉంది. అమృతధార 5వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.